ఫస్ట్ డే 1లో భగీరథ్ని పోలీసులు ఫస్ట్ క్వశ్చన్స్ అడిగిరట. దాదాపు ఒక 30-40 ప్రశ్నలు అడిగేటటువంటి కార్యక్రమం చేసిరట. ఆ ప్రశ్నలు ఏందట అంటే, నేను గతంలోనే చెప్పిన, నేను స్టార్టింగ్లో ఒక వీడియో చేసిన, భగీరథ్ని ఇదే ప్రశ్న అడిగే కార్యక్రమం చేయవచ్చు పోలీసులు, ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా భగీరథ్ని అడుగుతారు అని చెప్పి నేను స్టార్టింగ్లోనే, పోలీసులు భగీరథ్ను విచారణకు తీసుకోబోతున్నారు, పోలీసులు కస్టడీలోకి తీసుకోవడానికి రెడీగా ఉన్నారని ఎప్పుడైతే నాకు సమాచారం వచ్చిందో అప్పుడే నేను ఒక వీడియో చేసిన, భగీరథ్ని ఈ ప్రశ్నలు పర్టికులర్గా పోలీసులు అడుగుతారని చెప్పి. సేమ్ నేను గతంలో చెప్పినటువంటి ప్రశ్నలే పోలీసులు భగీరథ్ని అడిగేటటువంటి కార్యక్రమం చేసిరు అనేది కూడా వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఆ ప్రశ్నలు ఏంది సాధారణంగా అంటే, బండి సాయి భగీరథ్ని డే 1 కస్టడీలో విచారణలో పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలు ఏందట అంటే, ఆ అమ్మాయికి మీకు ఎక్కడ పరిచయం ఏర్పడ్డది, ఆ అమ్మాయి అంత క్లోజ్గా మీతో మూవ్ అవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, మీరు ఆ అమ్మాయికి ఎప్పుడెప్పుడు ఫోన్ చేసిరు, ఆ అమ్మాయికి ఎప్పుడెప్పుడు మెసేజ్ పెట్టిరు, ఆ అమ్మాయిని మీరు నిజంగానే ఇబ్బంది పెట్టిరా లేదా, ఆ అమ్మాయి మీతో ఫ్రీ ఉండేనా లేకపోతే ఇబ్బంది పడుతుండేనా, ఆ అమ్మాయి ఎప్పుడైనా మీతో ఒంటరిగా వచ్చిందా లేకపోతే మీరు మీ గ్యాంగ్తో మీ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా బయటికి పోయేదా, మీరు ఎక్కడికి పోయినారు, ఏ టైంలో పోయినారు, ఎప్పుడెప్పుడు పోయినారు, ఎంతమంది పోయినారు, అసలు ఏం జరిగింది అనేది పిన్ టు పిన్ భగీరథ్ని అడిగేటటువంటి కార్యక్రమం చేసిరట. తర్వాత భగీరథ్కి సంబంధించినటువంటి ఫోన్ గురించి అడిగిరట. మీ ఫోన్లో ఉన్నటువంటి డేటా ఏం లేదు, మరి అది మీ ఫోన్ కాదంటున్నారు, మరి మీ ఫోన్ ఎక్కడుంది, ఈ ఫోన్ అయితే మీది కాదట. పోలీసులు భగీరథ్ ఫోన్ తీసుకున్నప్పుడు దాంట్లో ఏం డేటా లేకపోతే పోలీసులు కొంత డేటాను రిట్రైవ్ చేసిరట. మరి ఆ డేటా రిట్రైవ్ చేస్తే మరి దాంట్లో ఫోన్ కాల్స్, మెసేజ్లో సంథింగ్ ఏమన్నా వచ్చి రావచ్చు, లేకపోతే వాట్సాప్లో ఉన్నటువంటి చాట్ బ్యాకప్ చేస్తే ఆ చాటింగ్ ఏమన్నా రావచ్చు, కానీ పూర్తి స్థాయిలో ఫోన్లో ఫోటోలు వీడియోలు ఏం డేటా రాలేదట. సో బండి సాయి భగీరథ్ని పోలీసులు ఫోన్ తనకిచ్చి మరి ఆ ఫోన్లో ఉన్నటువంటి డేటా గురించి కూడా అడిగేటటువంటి కార్యక్రమం చేసిరట. ఈ ఫోన్లో డేటా ఏం లేదు, ఎటుపోయిందని చెప్పి కూడా డిస్కస్ చేసిరట. ఆ తర్వాత మరి సాధారణంగా ఏ ఫోన్ అయినా, ఇప్పుడు నా దగ్గర ఒక ఫోన్ ఉందనుకో, మినిమం నా ఫోటో అయితే నేను తీసుకుంటా కదా నా ఫోన్లో, లేకపోతే నాకు ఏదైనా ఇష్టం ఉన్నటువంటి ఒక పిక్చర్ తీసుకుంటా కదా. మరి బండి సాయి భగీరథ్ ఫోన్లో ఫోటోలు వీడియోలు ఏం లేవట, మొత్తం మాయం, ఏడబోయినాయి అన్నట్టు. భగీరథ్ అన్న డిలీట్ చేసి ఉండాలి, లేకపోతే ఈ ఫోన్ అసలు భగీరథ్ది కాకపోతుందని ఉండాలి. ఈ ఫోన్లో ఉన్నటువంటి అంటే ఆయన ఫోన్లో ఉన్న డేటా వేరే ఫోన్కి ఎక్కించి ఏదో 2-3 ఫోటోలు ఉండేటట్టు చేసి దాంట్లోకి వెళ్ళి డిలీట్ చేసి ఆ ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం అయినా చేయాలి. మరి ఇట్లేమన్నా జరిగిందా అనేటటువంటి విషయం పైన కూడా సో పర్టికులర్గా భగీరథ్ ఫోన్కు సంబంధించిన విషయంలో భగీరథ్ని పోలీసులు ప్రశ్నించేటటువంటి కార్యక్రమం చేసినట్టు డే 1లో